హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా. సో నేను మీతో ఇంకొంచెం నా పర్సనల్ విషయాలు మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. సో దాని పరంగానే ఇవాళ ఇంకొంచెం నా విషయాలు నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా. సో నా పేరు మెరీనా. పెద్దగా నా గురించి తెలిసిన వాళ్ళకి నా ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటా. ఇంకా కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. నా పేరు అయితే మెరీనా. సో నేను గుంటూరులో ఉంటాను. నాకు ఒక పాప. అండ్ ప్రస్తుతం మా సిచ్యువేషన్స్ని బట్టి మాది లవ్ మ్యారేజ్ అండి. అందుకని మేము ఒకళ్ళతో అంటే మాకెవరి సపోర్ట్ లేదు కాబట్టి మేము ఇప్పటికీ ఒకళ్ళు చాలు అని అనుకుంటున్నాము. ఫర్దర్గా ఫ్యూచర్లో దేవుడు ఇస్తే ఏం చేయలేం, కానీ మేమైతే ఒకళ్ళు చాలు అని అనుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మేము ఇంకొకరిని కన్నా కానీ మమ్మల్ని అంటే వాళ్ళని పట్టుకునే వాళ్ళు, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. సో ఆయన అయితే కాలేజ్లో చేస్తారు, నేను వచ్చేసి హౌస్ వైఫ్ని, ఇంట్లోనే ఉంటానన్నమాట. సో నేను ఎంబీఏ చేశాను. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అసలు. ఈవెన్ నేను ఇక్కడ మన గుంటూరులో శరణ్య న్యూస్ ఛానల్ అని ఒక ఛానల్ ఉంది, లోకల్ ఛానల్. అందులో యాంకర్గా కూడా చేశాను. సో తర్వాత ఇక నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇక నేను ఇంకా పాప పుట్టేసరికి, అందులోనూ లవ్ మ్యారేజ్ అయ్యేసరికి ఇక నాకు అవన్నీ మానేశాను. ఇక నేను ఇంటి దగ్గరే ఉంటున్నా, హౌస్ వైఫ్ని అనమాట. పాపను చూసుకుంటూ, ఆయన్ని చూసుకుంటూ ఇక ఇంట్లోనే. సో ఒకరోజు ఏమైంది అని అంటే, మా వారు అన్నారు, మా వారి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది సుప్రియ అని, తను యూట్యూబ్ స్టార్ట్ చేసిందంట. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకుంటారు కదా లింక్లు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. అట్లా తను మా వారికి లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టీవెన్ గారు అని అడిగింది. సో అప్పుడు ఆయన సబ్స్క్రైబ్ చేసుకుంటూ మా ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చిందనమాట. ఏంది అని అంటే నువ్వు కూడా యాంకర్వే కదా, మాట్లాడతావు బాగానే, వాయిస్ అంటే బాగా మాట్లాడతారు కదా, కొంచెం మన వాయిస్ గట్టిది కదా, అందుకని చెప్పేసి నువ్వు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయలేకపోయావా, మా ఫ్రెండ్ ఇట్లా స్టార్ట్ చేసింది అని చెప్పి అన్నారనమాట. సో నేనైతే పాపతో ఇప్పుడు కుదరదులేండి, తర్వాత చూద్దాము అని చెప్పేసి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఇంకా నాకు అంటే ఆయన అప్పుడు చెప్పింది మనసులో పెట్టుకున్నాను. ఇక తర్వాత నాకే అనిపించింది, పాప కొంచెం పెద్దదవుతుంది కదా, ఇక యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము, మనం చేసే డైలీ రొటీన్ వే మీతో పంచుకుందామని అనిపించింది. సో నేను స్టార్ట్ చేయడానికి 2020లోనే స్టార్ట్ చేసి ఇక అప్పుడు పాప చిన్న పాప అవ్వడంతో తనని చూసుకుంటూ ఈ యూట్యూబ్ వీడియోస్ పెట్టడం అయ్యేది కాదనమాట. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇంక నేను అంతగా పట్టించుకోలేదు. ఈ యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, సబ్స్క్రైబ్ అంటే ఇట్లా వీడియో ఇట్లా చేయాలి, ఇట్లా పెట్టాలి, ఇలా ఎడిటింగ్ చేయడం, ఇవేం నాకు చేత అయ్యేది కాదు అసలు. ఏదో చేశాను అంటే చేశాను అంతే. ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తాను, పెట్టేస్తాను, ఇంకంతే. దాని గురించి పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు, ఇప్పుడున్నంత డీప్గా ఆలోచించి దాన్ని కాదనమాట. సో అట్లా చాలా బ్రేక్ తీసుకున్నా. అప్పుడు చిన్న పాప అవడంతో పెద్దగా కుదిరేది కాదనమాట పనులు చేసుకుంటే, ఎందుకంటే నేనే ఒక్కదాన్నే చేసుకోవాలి, నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు, చెప్పాను కదా. అందుకని చెప్పేసి ఇక నాతోనే అయ్యేది కాదనమాట. సో ఇక నా చిట్టి తల్లికి 3 years వచ్చాయి. సో ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉన్న అంగన్వాడీకి పంపిస్తున్నాను. ఇక నేను నా పనులన్నీ అవ్వంగానే కొంచెం ఫ్రీ టైం అంటే నాకంటూ టైం స్పెండ్ చేయడానికి కొంచెం టైం దొరికింది నాకు. అప్పుడు నాకు అనిపించింది, ఇక నేను వీడియోస్ చేసుకోవచ్చు, ఇక నేను ఎట్లా వీడియోస్ ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ యూట్యూబ్లో చూసి కొన్ని నేర్చుకున్నా. అన్నీ నేర్చుకోలేదులే, కొన్ని జస్ట్ ఇంట్రడక్షన్ ఇట్లా ఇలా వీడియో ఎడిటింగ్ చేయాలి, ఇట్లా మాట్లాడాలి, ఇలా పెట్టుకోవాలి అని చెప్పేసి నేర్చుకొని ఇక నేను మా వారికి చెప్తే ఆయన ఓకే, నీకు నేను సపోర్ట్గా ఉంటాను, నువ్వు ఏదైనా చేసుకో అని అన్నారు. సో ఒక మ్యారేజ్ అయిన ఉమెన్కి తల్లిదండ్రుల సపోర్టు, అత్తమామల సపోర్టు ఎంతవరకు ఉంటుందో నాకైతే తెలియదు, కానీ హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మాత్రం మనం అసలు ఏం చేయలేము. అవునా కదా, కామెంట్ చేయండి నాకు. సో నాకైతే నా హస్బెండ్ చాలా సపోర్ట్గా ఉంటారు. సో దానివల్లే నేను ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నాను. ఫ్యూచర్లో ఇంకా ముందుకెళ్తాను.
సో నన్ను ఇట్లనే ఆదరిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.